నమస్తే తెలుగు వన్ న్యూస్‌కి స్వాగతం. ఎట్టకేలకు తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మీద తేల్చేయడానికి టీడీపీ అధిష్టానం సిద్ధమైనట్టు కనబడుతోంది. ప్రస్తుతం పార్టీలో అంతర్గత విచారణకి ఆదేశించినట్టు సమాచారం అందుతోంది. మా ఎడిటర్ సుధాకర్ గారు ఉన్నారు. పూర్తి సమాచారం అందిస్తారు. కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం ఏం కాబోతోంది సుధాకర్ గారు? గుడ్ ఈవినింగ్ గోపి. వాస్తవానికి ఈ రోజు కోలికపూడికి టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కేంద్ర కార్యాలయం నుంచి నోటీసులు పంపించారు. ఆ నోటీసులు కొలికపూడి శ్రీనివాస్ తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కి నోటీసులు అందజేయడం జరిగింది. దాంట్లో సోమవారం ఉదయం 10 గంటలకి టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి సెంట్రల్ ఆఫీస్ కి వచ్చి విచారణ కమిటీ ముందు హాజరయ్యి వివరణ ఇవ్వాలి అనే దానికి సంబంధించి ప్రధానంగా కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే ఒక వైసీపీ నేతకు సంబంధించిన అక్రమ కట్టడం అంటూ బుల్డోజర్ తో దాని మీదకి వెళ్ళటం, ఆ కట్టడాన్ని కూల్చేసే ప్రయత్నం చేయటం, ఆ సమయంలో కారు టాప్ ఎక్కి వీడియోలకి ఫోజులు ఇవ్వటం, దాన్ని టీడీపీ అధిష్టానానికి కంట్లో పడటం. అప్పుడు ఆ రోజు అది రాజకీయ దుమారం స్టేట్ లో. ఇదిగో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేసింది, గవర్నమెంట్ రాగానే వైసీపీకి సంబంధించిన అక్రమాస్తులు అంటూ వేధింపులకు దిగారు, కక్ష సాధింపులకు దిగారు. ఒక పక్కన ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు 1కి 10 సార్లు కక్ష సాధింపులు ఉండవు అని చెబుతున్న దశలో ప్రాథమిక దశలోనే కొలికపూడి శ్రీనివాస్ ఒక సంచలనానికి తెరదీశారు. ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చీఫ్ గా కొలికపూడి శ్రీనివాస్ ని మందలించారు తీవ్రంగా అనేది సంబంధించి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అనేక ఆరోపణలు, అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చుట్టూ తిరువూరు నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రకరకాలుగా రైతులకు సంబంధించి సొంత నిధులతో తను పొడికి తీపిస్తే దాంట్లో నాకు సంఘీభావం తెలపడానికి రైతులు ఇక్కడ రాలేదు. తిరువూరు ప్రాంతంలో కొంతమంది రైతులు కుక్కల కన్నా విశ్వాసం ఉంటుంది, ఇక్కడ రైతులకి విశ్వాసం ఉండదు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం. బీసీలకి న్యాయం చేయటానికి ఒకడొచ్చాడు బీసీకి న్యాయం చేయటానికి అని చెప్పేసి సినిమా తరహా డైలాగులు. పార్టీ విధి విధానాలేంటి, టీడీపీ నాయకత్వం ఏమి పునాదుల మీద పార్టీని నిర్మించారు, ఆ బీసీకి ఈ పార్టీ ఏం చేసింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల పట్ల ఏ రకమైన చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, అలాగే అసలు టీడీపీ పార్టీ నిర్మాణంలో బీసీల భాగస్వామ్యం ఏంటి, బీసీలకి రాజ్యాధికారం ఏ పార్టీ ద్వారా వచ్చింది, స్థానిక సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక జీవో కారణంగా స్థానిక సంస్థల్లో దాదాపు 40,000 పోస్టులకు సంబంధించి బీసీలకి అన్యాయం జరిగిన దాన్ని ప్రస్తావించకుండా టీడీపీ పార్టీ అధిష్టానం, టీడీపీ పార్టీ లైన్ ఏంటి, విధానం ఏంటి అనే దాన్ని వివరించకుండా తను ఆల్ అబౌవ్ అని చెప్పేసి పార్టీ కంటే నేనే సుప్రీం అనేది కొలికపూడి శ్రీనివాస్ ప్రసంగాల్లో ఎక్కడా కూడా టీడీపీ పార్టీ నిర్ణయాలు ఏంటి, టీడీపీ పార్టీ అధిష్టానం ఆలోచనలు ఏంటి, ముఖ్యమంత్రి ఆంతరికంగా సమావేశాల్లో కానీ వాళ్ళకి సంబంధించిన బహిరంగ సభల్లో కానీ బీసీలుగా చేసిన మంచి ఏంటి, జై బీసీ అనే నినాదాన్ని మొట్టమొదటిసారిగా తెలుగుదేశం అందుకుంటూ దానికి తగ్గట్టుగా నిధుల్ని బీసీ సంఘాలకి, కుల సంఘాలకి ఏర్పాటు చేయటం, దీనికి సంబంధించిన ఏది కూడా పార్టీ లైన్ లో ఉండి ఒక పార్టీ ఎమ్మెల్యే పార్టీ విధానాలని బీసీ పార్టీకి సంబంధించిన బీసీ సమావేశంలో చర్చించకుండా దాన్ని కూడా ఒక పెద్ద ఎత్తున వివాదాస్పదం చేయటం, రాజకీయ మొత్తాన్ని మార్చేస్తాను అని చెప్పేసి ఈ రకమైన చర్చలు. దీంతో పాటుగా వైసీపీతో అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నేతలతో లాలూచి అనే వార్తలు టీడీపీ మరింత నిశితంగా గమనించే పరిస్థితి, కొలికపూడి శ్రీనివాస్ కదలికల్ని నిశితంగా గమనించే పరిస్థితి ఉంది. ఇంకో రకంగా వైసీపీ అధిష్టానంతో కూడా కొలికపూడి శ్రీనివాస్ కి సంబంధాలు ఉన్నాయి అనే ఒక బలమైన ఆరోపణలు చేకూర్చేలాంటి పరిణామాలు తిరువూరు కేంద్రంగా
జరుగుతున్నాయని చెప్పేసి పార్టీ శ్రేణుల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఆ అనుమానాలు బలంగా బలపడేదానికి అతిపెద్ద ఉదాహరణ కొన్ని రోజుల క్రితం ఆ తిరువూరు ప్రాంతానికి సంబంధించి ఏకొండ్రు మండలం గోపాలపురానికి సంబంధించిన ఒక ఎస్టీ మహిళను, ఆవిడ భర్త వైసీపీ వార్డు మెంబర్ గా ఉన్నారు. అక్కడ వైసీపీయా టీడీపీ అని పక్కన పెడితే ఒక మహిళ, ఒక వార్డు మెంబరు ఆవిడ మీద దాడికి యత్నం చేయటం, ఆవిడ భర్త మీద దాడికి యత్నం చేయటం, ఆవిడ అవమాన భారంతో పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయటం, హుటాహుటిన తిరువురు హాస్పిటల్ అక్కడ నుంచి విజయవాడ హాస్పిటల్కి తీసుకురావటం. అంతకుముందు ఒక మహిళా విఆర్ఓ కూడా ఇదే విధంగా నీ భర్త నాన్న అని పిలుస్తాడు, నువ్వు నాకు మరదలు అవుతావు అని చెప్పేసి నువ్వు ఉద్యోగం మానేసి విఆర్ఓ పోస్ట్ మానేసేసి నా దగ్గరికి వచ్చి ఉండు, నా పిఏగా నిన్ను మంచిగా చూసుకుంటాను అనేలాంటి మన తెలుగు వన్ వేదికగా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న వ్యక్తి రికవరీ అయిన తర్వాత మన తెలుగు వన్కి ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో ఆవిడ ఆనాడు కొలికిపూడి శ్రీనివాస్ ఏ రకంగా వేధింపులు గురి చేశారని చెప్పేసి మన ఛానల్కి ఇంటర్వ్యూ కూడా ఇవ్వటం జరిగింది. ఈ అన్నిటి దృష్ట్యా టీడీపీ పార్టీ ముఖ్యంగా మొన్న జరిగిన ఆ ఎస్టీ మహిళ మీద దాడి చేయటం అనేది పార్టీ హైకమాండ్ చాలా సీరియస్ గా ఉందని మనకు తెలుస్తున్న సమాచారం. ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉందనేది పొలిటికల్ చర్చ సుభాకర్ గారు. వాస్తవానికి ఇది 5 మెన్ కమిటీ అని చెప్పేసి ప్రస్తుతానికి కొలికిపూడి శ్రీనివాస్ విషయంలో ఒక 5గురు ఆ 5 మెన్ కమిటీని ఇక్కడ విచారణ కమిటీ మెంబర్లుగా నియమించి ఆ కమిటీ సమక్షంలో ఏదైతే కొలికిపూడి మీద ఇప్పటివరకు ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణలన్నింటినీ కమిటీ సవివరంగా కొలికిపూడి ముందు పెట్టి చర్చించి కొలికిపూడి వివరణ తీసుకుని కొలికిపూడి వివరణకి సంతృప్తి పడని పరిస్థితుల్లో అవసరమైతే కొలికిపూడి శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసేదానికి కూడా ఉంది. ఆ సస్పెన్షన్ వేటు వేయటానికి వెనకాడని పరిస్థితులు కొలికిపూడి శ్రీనివాస్ కల్పించారు అని చెప్పి మనకు అందుతున్న సమాచారం. గోపి రైట్, ఇప్పుడు ఆ 5 మెన్ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నట్టు సుభాకర్ గారు? 5 మెన్ కమిటీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్సీ మండలి చీఫ్ విప్ శ్రీమతి పంచుమతి అనురాధ, అలాగే గత ప్రభుత్వంలో మండలి చైర్మన్ ఎమ్మెల్సీ షరీఫ్ గారు, మాజీ ఎమ్మెల్సీ, అట్లాగే వర్ల రామయ్య, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు రాజు, మరొకళ్ళు ఈ 5 మెన్ కమిటీ కొలికిపూడి శ్రీనివాస్ ని విచారించనుంది అనేది మనకు తెలుస్తుంది. గోపి రైట్ సుభాకర్ గారు, చూద్దాం మరి ఏం జరగబోతుందో.